సూపర్ స్టార్ కృష్ణని డాషింగ్ అండ్ డేరింగ్ హీరో అని ఎందుకంటారు? ఇది అభిమానులకి చాలామందికి తెలిసుండొచ్చు. కానీ నేటి తరం వాళ్ళకి తెలిసుండకపోవుండొచ్చు అన్న ఉద్దేశంతో చాలా ఉదాహరణలు ఇందులో చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరు విని మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి. 'తేరి మనసులు' సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఆ రోజుల్లో అందరూ అనుకున్నదేంటంటే ఆ సినిమాలో రామ్మోహన్ చాలా బాగా పైకొస్తారు. సెకండ్ హీరో కృష్ణ అంత బాగా రాకపోవచ్చు అని చెప్పేసి అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. అయితే అందులో ఒక సీక్వెన్స్ ఉంది. అదేంటంటే ఒక లాంబ్రెటా అని అప్పట్లో వెహికల్ ఉండేది. ఆ లాంబ్రెటా వెహికల్ మీద వెడుతూ ఒక జీపు స్పీడ్‌గా వెళ్తూ ఉంటుంది. ఆ జీప్ మీదకి ఈ లాంబ్రెటా మీద నుంచి జంప్ చేసి దాంట్లోకి వెళ్ళాలన్నమాట. ఇది రిస్కీ షాటు. ఆదుర్తి సుబ్బారావు గారు ఏమన్నారంటే, "కృష్ణ ఇది చేయడం కొంచెం కష్టం. డూప్‌ని పెట్టి చేద్దామని" చెప్పి అన్నారు. "లేదండి ఇది నేను చేస్తాను" అని చెప్పి కృష్ణ భరోసా ఇచ్చారు. నిజం చెప్పాలంటే అప్పటికి లాంబ్రెటా అంటే తర్వాత ఆల్విన్ పుష్పక్ ఇలాంటివి మోడల్స్ వచ్చిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. ఇది సెంట్రల్ ఇంజిన్ అనమాట. అది నడపటం కృష్ణకి పూర్తి స్థాయిలో కూడా తెలీదు. కాబట్టి ఆదిత్య సుబ్బారావుకేమో ఈయనకి నడపటం రాదు పూర్తిగా అని ఆయనకి తెలీదు. సరే భరోసా ఇచ్చిన తర్వాత సరే నెక్స్ట్ డే షూటింగ్ ప్లాన్ చేశారు. కృష్ణ ఎవరికీ చెప్పకుండా ఒక లాంబ్రెటా తీసుకొని అబిడ్స్‌కెళ్ళి అప్పుడు హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుందండి ఈ సినిమా. అబిడ్స్‌లో అర్ధరాత్రి పూట ఈ లాంబ్రెటా ఖాళీగా ఉంటుంది కదా రోడ్స్ అన్నీ కూడా. ఈ లాంబ్రెటా వేసుకొని ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి షూటింగ్‌లో పాల్గొనటం జరిగింది. ఇది చాలా రిస్కీ షాటు. ఏమాత్రం బ్యాలెన్స్ అటు ఇటు జరిగినా కూడా అది చాలా పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆదిత్య సుబ్బారావుకేమో మనసులో భయం. కానీ కృష్ణ మాత్రం ఎక్కడా కూడా తడబాటు లేకుండా ఆ రిస్కీ షాట్‌ని అవలీలగా చేయటం ఆ రోజుల్లో యూనిట్ అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో ఈ రిస్కీ షాటు చేసినటువంటి విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికీ కూడా తెలిసిందే. తెలిసే 'గూఢచారి 116' సినిమాలో ఈ సినిమాని వాళ్ళు తీసే ముందు ఈ రిస్కీ షాట్ కృష్ణ తీశారని చెప్పి తెలుసుకొని కృష్ణని పిలిపించి ఆ సినిమాలో హీరోగా అవకాశం ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది తొలినాళ్ళలో తొలి సినిమాతోనే ఆయన రిస్కీ షాట్‌ని చేయటం అనేది ఒక డాషింగ్‌గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫైటింగ్స్ అనేది ఆ రోజుల్లో ఒక నూతన ఒరవడికి దారితీసింది కూడా సూపర్ స్టార్ కృష్ణ అనే చెప్పుకోవాలి. అంతకుముందు జానపద సినిమాలు అనేటప్పటికీ కత్తి యుద్ధాలు, తర్వాత పౌరాణికాలు అనేటప్పటికీ గదా యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా ఉండేవి. కానీ పౌరాణిక సినిమాలు, జానపద సినిమాలు కాకుండా సోషల్ క్రైమ్ సినిమాల్లో, స్టంట్ మూవీస్‌లో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది మాత్రం మరి సూపర్ స్టార్ కృష్ణే. 'గూఢచారి 116' సినిమాలో శెట్టి అని చెప్పేసి ఒక బాంబే నుంచి ఒక ఫైటర్‌ని తీసుకొచ్చారు. అతను ఆజానుబాహుడు, భయంకరమైనటువంటి విలను, అరివీర భయంకరంగా ఉంటాడు. అతనితో ఒక ఫైట్ సన్నివేశం ఉంటుంది. సింగిల్ ఫైట్. ఈ సింగిల్ ఫైట్ చేసేటప్పుడు కృష్ణ కొంచెం అప్పటికింకా సన్నగానే ఉన్నారు కదా! మరి ఇతను ఎలా చేయగలడు అన్నప్పుడు ఒంటికి అతుక్కుపోయేటువంటి ఒక టీ షర్ట్ లాంటిది వేసి ఆ షెట్టీతో తీసేటువంటి ఫైట్ సన్నివేశం ఆ రోజుల్లో అందరినీ కూడా ఆకట్టుకుంది. వాళ్ళిద్దరూ కూడా ఎటువంటి మ్యూజిక్ లేకుండా చేసేటువంటి ఆ ఫైట్ సన్నివేశం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అలాగే 'అవే కళ్ళు' సినిమాలో కూడా ఒక ఫైట్ సన్నివేశం ఉంటుంది. అర్ధరాత్రి పూట హంతకుడిని పట్టుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ చేసినటువంటి ఫైట్ సన్నివేశం కూడా ఆ రోజు అందరినీ కూడా కట్టిపడేసింది. అలాగే 'అసాధ్యుడు' సినిమాలో ఆయన నెల్లూరు కాంతారావు అని చెప్పేసి పహిల్వాను. ఆయన 120 కేజీలు బరువు ఉంటారు. ఆయన 2 చేతులతో పైకెత్తేటువంటి సన్నివేశం ఉంది. దర్శకుడు వి. రామచంద్రరావు డూప్‌ని పెడదామంటే లేదు అని చెప్పేసి
ఆయనే ఆ 120 కేజీల బరువున్న నెల్లూరు కాంతారావుని ఎత్తి ఆయన ఆ సాహసాన్ని దిగ్విజయంగా పూర్తి చేయటం జరిగింది. కాబట్టి ఆ రోజుల్లో ఫైట్స్ అనేది డూప్‌తో కాకుండా న్యాచురల్‌గా చేసినవంటే ఒక అపూర్వమైన సంఘటనలు ఆయన కెరీర్‌లో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్‌లో మనం అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. వచ్చే ఎపిసోడ్‌లో మరిన్ని డీటెయిల్డ్‌గా ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. ఆయన అంత గొప్పగా చేశారు కాబట్టే ఫైట్స్ విషయంలో గానీ, మోసగాళ్ళకి మోసగాళ్ళలో చేజింగ్ సన్నివేశాలు గానీ, ఆ రోజుల్లో అందరిని కట్టిపడేసాయి. అంత అద్భుతంగా వచ్చాయి. కాబట్టి ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.